దాదాపుగా ₹1 కోటి డబ్బును వాళ్ళు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎగరగొడుతూ అక్కడ ఉండే పరికరాలన్నింటినీ వినోద పరికరాలన్నీ తీసుకొని వాళ్ళు పరారైపోయే పరిస్థితి ఉంటే మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పుడు వాళ్ళు వినకపోతే కదా మున్సిపల్ అధికారులు అడగడంతే వరదరాజిరెడ్డి వరదాడి కొడుకు కొండారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దొరసానపల్లి గ్రామస్తులు మాడం సుధాకర్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ నిర్వహించినది. వాళ్ళు ₹1 కోటి ఎగరగొడితే కదా 50 లక్షలు కొండారెడ్డికి 50 లక్షలు నిర్వాహకులకు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ప్రజల సొమ్మును వాళ్ళు పంచుకునేదానికి పథకం రూపకల్పన చేర్చా అంటే మళ్ళీ మేము దీనికి సంబంధం లేదు, మేము ఆ తుచ్చమైన లెక్క మేము ఆశించమని ఆయన కొండారెడ్డి చెప్తున్నాడు. తుచ్చమైన లెక్క మీరు ఆశించమన్నప్పుడు ఆ మనిషి మీ వాడు ఎవడైతే ఉన్నాడో మీ తెలుగుదేశం పార్టీ వాడు వానికి ఏం చెప్పాలా ప్రజలారైనా? ఒరే వెధవా, మీరు లెక్కలు ఎగరగొట్టి ప్రజాధనాన్ని మోసం చేస్తే మీ వలన మమ్మల్ని అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగముందని, మీ పాపర పనులన్నింటికి మాకు కూర్చున్నారు కాబట్టి నోరు మూసుకొని పోయి వాళ్ళ లెక్క కట్టుపో అని చెప్పాలి ఆ పెద్ద ఆయన కొండారెడ్డి ఇద్దరు. అప్పుడు కట్టించినారనుకో ఈ విమర్శ లేదు. మీరు కట్టకపోవడం పైగా చట్టసభలో మీ అందరి సమక్షంలో జర్నలిస్టుల సమక్షంలో చట్టసభలో కౌన్సిలాల్లో ఏమంటాడు ఆయన? కోర్టులో ఉంది, మీకేం సంబంధం, ఎగరగొడతారు అని మాట్లాడతాడా? ఎగరగొడతారని మాట్లాడితే ఎగరగొట్టే వారికి ఒత్తాసు పలికితే మీకు భాగం ఉందని ఎవరైనా అనుకుంటారా? అనుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నీకు భాగం లేదని నిరూపించుకోవాలంటే నీకుంటే ఏకైక మార్గం ఆ మాడవ సుధాకర్ రెడ్డితో డబ్బు కట్టి ₹1 రేపొద్దున నేను కూడా నోరు మూసుకుంటా కట్టినారబ్బా అని చెప్పి. కాబట్టి మీరు డబ్బులు ఎగరగొడతా ఉంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాధనాన్ని కాపాడడం కోసము విధిలేని పరిస్థితుల్లో రిలే నిరాహార దీక్ష ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పి నేను ప్రకటన చేసినాం. రిలే నిరాహార దీక్ష ఎన్ని రోజులు? డబ్బు కట్టేంత వరకు ఎన్ని రోజులైనా సరే ఉదయం 10 గంటలకు వస్తాం, ఆడ కూర్చుంటాం, 5 గంటల వరకు దీక్షలో కూర్చొని ఏమి ఆహారం తీసుకోకుండా ఇంటికి పోతాం. మేము, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, పార్టీ నాయకులు. అయితే ఈరోజు పోస్ట్పోన్ చేసుకునే దానికి కారణం ఏంటంటే కనుక పోలీస్ పర్మిషన్ మేము అడిగినాం, వాళ్ళు రేపటికి ఇస్తున్నారు. పోలీస్ పర్మిషన్ రేపటికి. ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదండి మీకు, మీరు పర్మిషన్ తీసుకోకుండా కూర్చుంటే చట్టవిరుద్ధం అవుతుంది కాబట్టి మీ మీద కేసు నమోదు చేయాల్సి వస్తుంది. మీరు శాంతియుతమైనటువంటి రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు మీరు మమ్మల్ని పర్మిషన్ అడిగితే మేము ఇచ్చేదాన్ని మాకు అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పర్మిషన్కి అప్లై చేసినాము. రేపు మాకు పర్మిషన్ ఇస్తామంటున్నారు. ఈ ప్రోగ్రాం ఈరోజు 10 గంటలకు చేయాల్సిన రిలే దీక్ష అదే మున్సిపల్ ఆఫీస్ బయట రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. వర్షం పడినా కూడా మేము ఈరోజు కూర్చోవాలనుకున్నాం. కేవలం చట్టాన్ని గౌరవించి రూల్స్ను పాటించాలి కాబట్టి పోలీస్ శాఖను గౌరవించి వాళ్ళ మాటను గౌరవించి పర్మిషన్ లేదు కాబట్టి ఈరోజు కూర్చోలే. ఈరోజు పర్మిషన్ తీసుకొని రేపు కూర్చోవాలి.